ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్స్ సంబంధించి మన ఇండియన్ ఆర్మీ అయితే ధీటుగా బదిలిస్తుంది. యుద్ధం అయితే ఆరంభమైపోయింది. మీరు ఒక 40 రోజుల ముందుగా చెప్పారు, యుద్ధం అనివార్యం, ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో భారతదేశం పరిస్థితి ఏంటి? ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుంది? బ్రహ్మం గారి కాలజ్ఞానంలో యుద్ధాల గురించి ఏం చెప్పారు గురుగారు? అలాగే 2034లో యుగాంతం వస్తుంది, మానవాళి అనేది ఉండదు, మొత్తం సర్వనాశనం అంటూ ఉంటారు. వాస్తవాలు ఏంటి గురుగారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 45 రోజుల క్రితం ప్రిడిక్ట్ చేసాం, ఇప్పటికీ ఛానల్స్లో ఉంది. ముఖ్యంగా నేవీ సంబంధంగా వస్తుంది అని. ఎందుకంటే కూర్మ చక్రం అని ఉంటుందండి మనకి. జన్మజాతకాన్ని మనం రీడ్ చేసేటప్పుడు ఎలా అయితే రాశిచక్రం వేసుకుంటామో, ఈ దేశాల్లో ఏమవుతుంది అని చెప్పడానికి వరాహమిహిరుడి యొక్క కూర్మచక్ర విధానాన్ని బట్టి మనం చెప్పడం జరిగింది చూసి. సో నార్త్ ప్లేసెస్లో అంటే ఆల్మోస్ట్ జమ్మూ కాశ్మీర్ ఇటువైపు కొంచెం ఉన్నాయని చెప్పుకున్నాం. అలాగే జల సంబంధంగా కూడా వస్తుందని చెప్పుకున్నాం. సో దాని పరంగానే పాపం పెహల్గాం చాలా దారుణమైన ఇది. అది అసలు ఎవరు జీర్ణించుకోలేని ఇది. ఎందుకంటే అమాయకులండి, ఏదో సరదాగా చూడడానికి వెళ్ళిన వ్యక్తులకి నీ మతం ఏమిటని అడిగి మరీ చంపేశారు. చాలా దానికి ప్రతి ఇండియన్ కూడా ఒక సోల్జర్గా ఫీల్ అయ్యాడు. ఎట్లాగైనా సరే వీళ్ళకి పని పట్టాలి. ఇంత దారుణమా? ఇప్పుడు వీళ్ళు ఏదో చేశారంటే ఒక వ్యక్తి అలా చంపేసినట్టు ఒక అర్థం ఉందండి. అసలు ఏమీ చేయకుండా అమాయకంగా, అసలు వాడికి సంబంధం లేదు, వాడోడు వీడోడు కూడా సంబంధం లేదు. మన ఇద్దరు వ్యక్తులు శత్రుత్వం ఉంది, కొట్టుకున్నారంటే వేరే విషయం. మన భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరం కూడా ఒక అన్నదమ్ముల్లా ఉంటున్నాం. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఇంత జరుగుతున్నా కానీ మన ఫ్రెండ్స్ మనం వదిలిపెట్టట్లే. వాడు హిందువా ముస్లిం అని చూడట్లే. వాడు అనవసరంగా చిచ్చు పెడుతున్నాడు అంటే ఏంటి, వాళ్ళకి మనం కొట్టుకోవడం కావాలి. వాళ్ళు టార్గెట్ చేశారంటే మనం కొట్టుకోవడం కావాలంటే భారతదేశం పాడైపోవాలని వాడు ఆ ప్లాన్తో చేశాడు. కానీ ఇది ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారనే విషయం నేను మీకు ముందుగా చెప్తాను. కూర్మచక్రంలో ఎప్పుడైనా శనికుజులు గనక కోణస్థానాల్లోకి వచ్చినప్పుడు యుద్ధాలు జరుగుతాయి. అయితే ఇక్కడ మరి యుద్ధం రూపంలో జరుగుతుందా, ఎలా జరుగుతుంది అంటే ఎక్కువ అటాక్సే జరుగుతాయండి. నేను 15 రోజుల క్రితం కూడా జరిగినప్పుడు ఇంటర్వ్యూ చేస్తే ఒకటే చెప్పాను, అటాక్స్ ఎక్కువ జరుగుతాయి, అది యుద్ధ రూపంలోకి మారుతూ ఉంటుంది. కాకపోతే మూడవ దేశం ఎంటర్ అయితే మాత్రం యుద్ధంగా మారుతుంది. దానిలో ఎవరికి నష్టము, మనకేం నష్టం లేదు, ఏం భయపడక్కర్లేదు మనం. కాకపోతే ఏంటంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు. కాకపోతే కొంచెం ఈ క్రౌడ్ ప్లేసెస్, కొంచెం ఈ హిందూ దేవాలయాలు ఉంటాయి చూసారా, హిందూ దేవాలయాలు కావచ్చు, ఈ యొక్క సిక్ దేవాలయాలు కావచ్చు, వీటి మీద ప్రమాదం ఉంటుందండి. ఎందుకంటే వీటి మీద అటాక్ చేద్దామని చూస్తారు. ఎందుకు, దీనికి కారణం ఏమిటంటే ఎలా చెప్పగలుగుతారంటే దీనికి సూత్రాలు ఉన్నాయి కొన్ని స్పెసిఫిక్గా. అది మహర్షులు ఇచ్చిన గొప్పతనం మనం చెప్పినా మన గొప్పతనం కాదండి, 0% మనం. ఎంతసేపు అమ్మవారి అనుగ్రహము, మహర్షులు అందించిన ఈ యొక్క విద్య ఇదంతా కూడా. అయితే ఇక్కడ ఎప్పుడైతే మీనరాశిలో శని సంచారం జరుగుతుందో ఇది ముఖ్యంగా ప్రార్థనా మందిరాల మీద, ఆలయాల మీద అటాక్ జరుగుతుంది. సో అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ మీద దాడి జరిగింది, దాన్ని మనం జరిగిందా, జరగలేదు అనుకోండి, చదువుదామని చూశారనుకుంటా కదా. ఓకే, ప్రయత్నించారు, మనం తిప్పికొట్టేసాం. ఇంకొక పెద్ద కామెడీ ఏంటంటే మా దగ్గర అది ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటున్నారు, మనం వెళ్ళి శుభ్రంగా మొత్తం స్మాష్ చేసి వచ్చేస్తున్నారు. కానీ వాళ్ళది ఒక్కటి రాలేదు చూసారా. అంటే ఏమిటి, ఇక్కడ జనాలు చాలా నష్టం పాకిస్తాన్లో జరగనుంది వీటి వల్ల. పాపం మన వాళ్ళు ఎంతో సంయమం పాటించి కేవలం టెర్రరిస్ట్ సంబంధించినవి మాత్రమే చూస్తున్నారు. ఎంత దయతో ఉన్నారంటే మన మిలిటరీ కూడా, మన పిఎం కావచ్చు, మిలిటరీ కావచ్చు, మన వాళ్ళు రక్షణ దళాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే సామాన్య ప్రజలకి ఏమీ కాకూడదనే భావనతోనే ఉన్నారండి. అంత జాగ్రత్తగా ఉన్నారు అసలు. అంటే మనం ఏంటి, వాళ్ళు సామాన్య ప్రజలను అటాక్ చేసినా సరే మనం ధర్మం తప్పకూడదు. మన భారతదేశం ఎందుకు ధర్మదేశం అంటారంటే ఇటువంటివి మనం ఎథిక్స్ పాటిస్తాం మనం. కాకపోతే ఎప్పుడైతే ఈ యొక్క పాకిస్తాన్ అనవసరంగా తోక జాడిస్తుంది, ఎక్కువ నష్టపోతుందండి. అసలు పాకిస్తాన్ మొత్తం ముక్కలు అవ్వడం, ఎందుకు పనికిరాకుండా పోవడం జరుగుతుంది. ఎందుకు అంటే శని ఎప్పుడూ ఉండనంతగా శని గురువులు యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఎలాగా అంటే శని మీనరాశిలో ఉంటూ ధనస్సును చూస్తూ ఎప్పుడూ జరగలేదు. గురువు 3 రాశులు తిరుగుతున్నాడు ఈ సంవత్సరంలో. వృషభంలో ఉంటున్నాడు, ఒక 6 నెలలు మిథునంలోకి వెళ్తున్నాడు, మళ్ళీ కర్కాటకంలోకి వస్తున్నాడు, మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే గురువు ప్రజలకి కారకుడు. ఈ ప్రజలకి కారకుడైన గురువు పరుగులు తీస్తున్నాడు అత్యాచారంతో. అంటే దాని అర్థం ఏమిటి, ఇన్సెక్యూరిటీతో వేరే దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ పాకిస్తాన్ లాంటి దేశాలు అటు ఇటు పరుగులు తీయడం జరుగుతుంది. వాళ్ళు చేసిన పిచ్చి పని వల్ల అక్కడ ఉండే అమాయకులు కూడా ఇబ్బంది పడతారు.
ఇప్పుడు ఒకసారి అటాక్ జరిగింది, మన వాళ్ళ మీద పెహల్గాం అటాక్ చేశారు, దీన్ని చక్కగా చూసుకొని అక్కడ వాళ్ళ దీన్ని చేశారు, అయిపోయిందిగా. టెర్రరిస్ట్ క్యాంపుల మీద చేశారు, అక్కడికి ఆపుకోవచ్చు కదా. వాళ్ళు మళ్ళీ ఇంకోటి అటాక్ చేయడం, మన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? అసలు ఎందుకు ఊరుకోవాలి చెప్పండి? మనకి శ్రీకృష్ణ పరమాత్మ క్షాత్ర ధర్మం ఒకటి నేర్పించాడు. వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు నువ్వు యుద్ధం చేయి. అలాగే ఎంత చక్కటి చేశారంటే ఆపరేషన్ సింధూర్లో 2 మహిళామణులు వాళ్ళ చేతి చేయించారు. అంటే ఎంత సిగ్గుచేటు చూడండి అసలు. అలాగే మన ఆపరేషన్ పేరు కూడా సింధూర్. వాళ్ళకి న్యాయం జరిగేలాగా. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఒక స్త్రీ యొక్క బొట్టును చెరిపినందుకు నీకు అదే పెట్టొచ్చావు కాబట్టి చాలా గొప్పది. ఇంకోటి ఏంటంటే మనం లోపలికి వెళ్ళి మరి కొట్టేసి వస్తున్నామండి. అసలు ఇది ఇంకా నన్ను అడిగితే ఇది ఒక పెద్ద సునామీ. ఇప్పుడు వరకు జరిగింది ఒక 2 చుక్కలు పడ్డాయి అంతే. పెద్ద సునామీ. పాక్ ఆక్యుపై చేసుకుంటుందండి. మరి పిఓకే అని మనం ఖచ్చితంగా జెండా పాతాం అక్కడ 100%. అందులో డౌట్ 100% రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అది జరిగే యోగం ఇప్పుడు నడుస్తుంది గ్రహస్థితుల్లో. కాకపోతే నేను అనేది ఒకటే, కొంచెం ఈ కుజుడు కేతువు ఎప్పుడైతే సింహరాశిలోకి వస్తున్నారో కొంచెం మనం ఆలయాలు, ఇప్పుడు అమర్నాథ్ యాత్ర, లేకపోతే క్యాపిటల్ సిటీస్, సింహరాశి అనేది క్యాపిటల్ సిటీస్ కాబట్టి ఢిల్లీ ప్రాంతాలు, ఇటు మన ఆంధ్ర, ఒరిస్సా, లేనట్లయితే వెస్ట్ బెంగాల్ సైడ్, ఇటు సైడ్ ఉండేటువంటి ఇండియాకి ఇటు అంటే ఈస్ట్ వెస్ట్ ఉంటాయి చూసారా. ఈ ఈస్ట్ సైడ్ కాకుండా వెస్ట్ సైడ్ మనకి రాజస్థాన్, ఇటు పాకిస్తాన్ బార్డర్లో ఉండేటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇది మనం చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాం. బట్ మరోసారి ఈ ఛానల్లో మనం చెప్పడం జరుగుతుంది. ఇవి ఉంటూ ఒకటే చెప్తారండి, ఎప్పుడైతే మీకు మీనరాశిలో శని సంచారం జరుగుతుందో కాలభైరవ అష్టకం ఎవరైతే చదువుతారో ఖచ్చితంగా రక్షింపబడతారండి. ఇంకా అందులో ఏమీ సందేహం లేదు. ఆ స్వామివారు చూసుకుంటారు కాలభైరవ అష్టకము. అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం ఎవరైతే చేసుకుంటారో, స్వామి మనం ధర్మంగా ఉన్నాం. ఒకటి మనం బాగా ధర్మంగా ఉన్నామండి, ఇండియన్స్ ధర్మంగా ఉన్నాం. వాళ్ళు అటాక్ చేసినందుకు మనం రిటర్న్ అటాక్ చేసాం. అది కూడా ఏంటి సామాన్య ప్రజల మీద కాదు, ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో. కానీ ఎంత దారుణం చూడండి, టెర్రరిస్టులు చచ్చిపోతే ఈ ఆర్మీ మొత్తం నివాళులు అర్పిస్తుంది. అంటే ఏమిటి, అందరూ టెర్రరిస్టులే. ఇంకా నా ఇదేంటంటే అది పాకిస్తాన్ కాదు, పిరికిస్తానండి. అది టెర్రరిస్టులు చచ్చిపోతే ఎవడైనా సరే వాడు అట్లా ఉంటాడా? అంటే నువ్వే పెంచి పోషిస్తున్నావని చాలా స్పష్టంగా చెప్తుంది కదా. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడుండే వాళ్ళు కూడా ఈ పాకిస్తాన్ పెద్ద దిక్కుమాల దేశం అని చెప్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు చూసారా. వినాశకాలం దాపరించింది కాబట్టి వాళ్ళు వచ్చి ఆ పెహల్గాంని అటాక్ చేయడం, అదే సమయంలో 4 వైపుల నుంచి కూడా వాళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది. 1-2 దేశాలు వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా యుద్ధంలోకి దిగడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. బట్ అది యుద్ధం అవ్వదు. చెప్పాలంటే ఒక బలమైన మనిషి అవతల మనిషి మీద పడిపోతుంది, అది యుద్ధం అంటారు దాన్ని. యుద్ధం అవుద్ది. అసలు అది ఒక విషయం ఏంటంటేనండి, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి సరైన టెక్నీషియన్స్ లేరు. వాళ్ళకి తెలుసా మీకు, సరైన టెక్నాలజీ లేదు. అంతా కూడా ఫేక్. నడిపే వాళ్ళు కూడా సరిగ్గా నడిపే సామర్థ్యం లేని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు అంటే ఎంతసేపు చిన్నప్పటి నుంచి పెంచడం, ఎంతసేపు ఈ టెర్రరిస్ట్ సంబంధించిన దాంతోనే పెంచారు కానీ ఆ విద్యా సంబంధించిన వ్యవస్థ సరిగా లేదు. అది ఆ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. విద్యా వ్యవస్థ కనుక పాడైతే దేశాలు ఇలా పాడవుతాయి అనేటువంటిది. బట్ ఒకటే, మన దేశానికి తిరుగులేదు. మన దేశం మిగతా అన్ని దేశాలు బాబా ఇంత చాలా గొప్ప దేశం అనుకునేలాగా జరుగుతుంది. కాకపోతే ఈ అనుప్రయోగాలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు, మనం వాళ్ళు దాన్ని తిప్పికొడతారు. ఆ దేశానికి అనుప్రయోగం వల్ల ఇబ్బంది అనేటువంటిది ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒకటేనండి, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పర్టికులర్గా టైం మెన్షన్స్ ఎక్కడ చేయలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు ఏవైతే చెప్పావో అన్నీ జరిగాయి. ఇంకొక విషయం ఏంటంటే నేను బ్రహ్మంగారి మఠంకి కూడా వెళ్ళానండి. మీరు కనుక అక్కడ వెళ్ళి మఠం కూర్చొని కనుక జపం చేస్తూ ఉంటే ఆయన స్వయంగా మన దగ్గర ఉన్నారేమో అనిపిస్తుంది. మనకి ఆయన రాసిన తాళపత్రాలు, ఆయన రింగు, ఆయన కమండలం అన్నీ చూపించారు మేము వెళ్ళినప్పుడు. అక్కడ కూర్చొని కనుక మీరు జపం చేస్తే చాలా అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. అయితే ఆయన చెప్పింది ఏమిటంటే ఈ జనాలు అనవసరమైనటువంటి తగాదాలు పెట్టుకొని
ఒకరికొకరు సేమ్ మతంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ముస్లిమ్స్ కూడా కొట్టేసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నారు చూసారు బలూచిస్తాన్, ఇట్లాంటి వాళ్ళల్లో ఉండేవాళ్ళు వాళ్ళకే వైషమ్యాలు రావడం, ఆ దేశాలే కొట్టేసుకొని ఇబ్బంది కూడా పడతాయి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అది కాబట్టి ఇది మీరు ఇందాక ఒక మాట అన్నారు 2034కి యుగాంతం అని అవ్వదండి. ఎందుకంటే ఇది మనకి కలియుగం మొదటి పాదంలో ఉంది, ఇంకా ఇది యుగాంతం కాదు. కాకపోతే ఏంటంటే శని మనకి మేషంలోకి ఎంటర్ అయ్యే టైం కల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓన్ వర్క్ చేసుకునే దాంట్లోకి వెళ్ళాలి. జాబ్స్ అన్నట్టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్గా పెంచుకుంటుండాలి. ఎందుకంటే శని నీచపడుతున్నాడు నెక్స్ట్. కాబట్టి అటువంటివి ఉంటాయి. ఇంకోటి ఈ యుద్ధం అనేటువంటిది ఏదో ఈ 2 నెలలు 3 నెలలు అంటే కాకుండా కొనసాగుతూ ఉంటుంది. మధ్యలో వాడేదో చేయడం, మనం ఏదో చేయడం, ఈ 2.5 సంవత్సరాలు వెళ్తూ ఉంటుందండి. లేదు అంటే ఏంటంటే వాడు ఎంతసేపు అండి, 3 రోజులు చాలు, 1 గంట సేపు చాలు టప్ మొత్తం చేయడానికి. మనం ఏంటంటే అయ్యో సామాన్య ప్రజల మీద ఇబ్బంది పడకూడదు ఆగుతూ ఉంటే వాడు నేను అటాక్ చేస్తా, ఇక్కడ ఏదో కాలుస్తా అనడం, మన వాళ్ళు దానికి సరైన సమాధానం చెప్పడం, ఇవి కొంచెం సాగుతూ ఉంటాయి. ఎందుకు అంటే కారణం ఈ సంవత్సరం సైన్యాధిపతి సేన అయ్యాడు. మీరు చూడండి, పెహల్గాం ఇన్సిడెంట్ మంగళవారం జరిగింది. మంగళవారం మారుగోరుతుందని చెప్పాను ఆల్రెడీ, మనం ఒక ఛానల్లో చెప్పాను, మళ్ళీ జరుగుతాయి అన్న. అలాగే మన వాళ్ళు వెళ్ళి ఆపరేషన్ సింధూర్ చేసేసారు, తర్వాత రకరకాలు ఇవి చేసేసారు. అలా ఏంటంటే ఎప్పుడైనా సరే రాజు రవి అయ్యాడండి ఈ సంవత్సరం, విశ్వవసునామ సంవత్సరం రాజు రవి. అంటే ఏమిటి, కొన్ని నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటాడు. మంత్రి కూడా రవి అయ్యాడు. అందుకని ఏంటి ప్లానెడ్గా ఇక్కడేదో మనం మాక్ డ్రిల్స్ చేస్తున్నట్టుగా అనిపించి వాళ్ళేంటో వీళ్ళు మాక్ డ్రిల్స్ చేస్తున్నారంటే వీళ్ళు మనం ఏదో వేస్తామని భయపడుతున్నారు అనుకునే ధ్యాసలోకి వెళ్ళేసరికి వాళ్ళు వేసేసారు. అది ప్లానింగ్ కదా. కాకపోతే మరి అన్ని రోజుల తర్వాత ఎందుకు అటాక్ చేశారు వీళ్ళు అంటే అది సాటర్న్ ఈజ్ సైన్యాధిపతి అయ్యాడు. అందుకని ఏంటి స్లోగా స్టెప్ తీసుకుని టప్మని చేస్తారనమాట. దీర్ఘకాలికంగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటైతే ఒకరోజు జరిగింది అయిపోయింది అన్నట్టు కాకుండా ఒకసారి వేయడం, మళ్ళీ వాడు ఏదో చేయడం, ఇట్లాంటివి కొంచెం ఎక్కువ రోజులు సాగుతుందండి. ఇప్పుడు టర్కీ కూడా మనకి డ్రోన్స్ పంపిస్తుంది పాకిస్తాన్కి. ఇలాగే ఈ ప్రాసెస్లో వేరే దేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి 1-2 చిన్న దేశాలే కానీ ఎక్కువ దేశాలు మనకే ఉంటాయి. సపోర్ట్ చాలా దేశాలు ఉంటాయి. అది పాకిస్తాను పూర్తిగా భూస్థాపితం అవ్వడానికి తనే తెచ్చుకుంటుంది. భస్మాసుర హస్తం అంటారు చూసారా, వాడి చేయి వాడే తల మీద పెట్టుకున్నట్టుగా ఇది అనవసరంగా గెలుపుకున్నాడు. వాడికి సరైన బుద్ధి మన భారతదేశం చెబుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక చివరి ప్రశ్న గురుగారు, అధర్మం బాగా ఎక్కువైపోతుంది రాబోయే రోజుల్లో. బ్రహ్మంగారే స్వయంగా మళ్ళీ భూమి మీదకి వస్తారు అని అంటూ ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటారు? ఏ సంవత్సరం? వీరభోగ వసంతరాయుడిగా వస్తారని చెప్పారండి. ఆయన సంవత్సరం అయితే మెన్షన్ చేయలేదు. వీరభోగ వసంతరాయుడిగా ఆయన వస్తారని చెప్పడం జరిగింది నేను వినడం అయితే. ఇంకోటి ఏంటంటే మనకి కలి ఇప్పుడప్పుడే అవ్వదు, ఇంకా చాలా టైం ఉంది. కలియుగం అంతం కల్లా మనిషి ఇంత ఉంటాడండి, లిల్లీపుట్లాగా ఇంతుండి ఈ జీవుడు 16 సంవత్సరాలు కనుక బ్రతికాడంటే అబ్బా చాలా దీర్ఘాయుద్ధాన్ని బతికాడు అనుకుంటారట. 16 సంవత్సరాలు బతికితేనే. ఇంక మీరు ఆలోచించండి అసలు. ఎందుకంటే మీరు యుగాలను చూసుకుంటూ వస్తే రాముడు అప్పుడు ఉండేటువంటి వాళ్ళ హైట్స్ 15 feet రాముడు హైట్ 15 అడుగులు ఉండేవాడు ఆయన. అంటే ఏమిటి, యుగాలు మారుతున్నా కదా మనిషి యొక్క హైట్ తగ్గుతుంది, ఆయుష్ తగ్గుతుంది. రాముడు 11,000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడని ఉంది. దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడట. అంటే ఏమిటి, అప్పుడు ఏజెస్ కానీ ఆయుష్లు కానివ్వండి, వాళ్ళ హైట్స్ కానివ్వండి చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు పోల్చుకుంటే తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడప్పుడే కాదు, ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలే ఉంది. కాబట్టి ఇప్పుడప్పుడే యుగాంతం ఏమీ అవ్వదు. కాకపోతే ఈ పిచ్చి యుద్ధాలతో కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటాయి దేశాలు. కానీ యుగాంతం మాత్రం 2034 కానే కాదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ రాహుకేతువులు మారుతున్నారు కదా. ఈ రాహుకేతువులు మారడం వల్ల ఇప్పుడు మనం 1.5 year బ్యాక్ వీడియో కనుక తీసుకుంటే భూములు స్ట్రక్ అవుతాయని చెప్పుకున్నాం, అప్పుడు రేట్స్ ఆగిపోయాయి. ఇప్పుడు కేతువు మారడం వల్ల మనకి రీసెంట్గా స్లోగా మీకు భూముల రేట్లు పెరగడం స్టార్ట్ అవుతాయి, ల్యాండ్ రేట్స్ బాగా పెరుగుతాయి. గోల్డ్ మనకి 1,00,000 దాకా వెళ్ళిపోయి కూర్చుంది కదా, అది కొంత ఆగడం స్టార్ట్ అవుతుంది, వీలైతే తగ్గుతుంది కూడా. అంటే గురుగారు మేజర్గా ఇప్పుడు యుద్ధం సమయంలో మన ఇండియన్ సిటీస్కి ఏమైనా ఆపద జరిగే అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు సిటీస్లో హై అలర్ట్ జారీ చేశారు. మేజర్ లాంచ్ కావచ్చు, ఏదన్నా భారీగా ఏమన్నా కుట్రేమన్నా జరగబోతుందా? ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సముద్ర తీరాలండి పర్టికులర్గా. అంటే ఏమిటి, మనకి జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉండేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా వెస్ట్ సైడ్ ఉండేటువంటివి ఏవైతే పాకిస్తాన్ సైడ్ ఉండేవి, లేకపోతే ఈ వైజాగ్
ఈ చెన్నై, వైజాగ్, లేనట్లయితే మనకి ఈ వెస్ట్ బెంగాల్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి హైదరాబాద్ లాంటి ప్రాంతానికి యుద్ధపరంగా ఉండదు. ఎట్లా అంటే స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవ్వడం. ఇక్కడ మనకి సిటీలో చాలామంది స్లీపర్ సెల్స్ ఉంటారండి. వాళ్ళు యాక్టివ్ అయ్యి ఏదైనా సరే చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి సరిహద్దుల్లో మన సైన్యం ఎలా కాపాడుతుందో ఇక్కడ ఉండే ప్రతి పౌరుడు కూడా ఒక సైన్యంగా భావిస్తూ ఎక్కడ ఏం జరుగుతుందని అలర్ట్గా ఉండాలి. మనల్ని మనం రక్షించుకోగలగాలి. ఎంతసేపు ఆ సైన్యమే వచ్చి ప్రతిసారి రక్షించాలంటే కుదరదుగా. కాబట్టి మనకు మనం చేసుకుంటూ ఇందాక నేను చెప్పినటువంటి అది చేస్తూ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో నార్త్ సైడ్ ఉండేవి, ఎక్కడైనా నార్త్ సైడ్ ఉండేవి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటాయండి. ఎందుకు అంటే ఇప్పుడు శని నార్త్ సైడ్లో ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ సిటీకి నార్త్ సైడ్ చూసుకోండి. వైజాగ్ ఉంది, వైజాగ్లో నార్త్ సైడ్. వెస్ట్ బెంగాల్ నార్త్ సైడ్, ఒరిస్సాలో నార్త్ సైడ్. అలాగే ఇటు సైడ్ ఉండేటువంటి రాజస్థాన్ ఇవన్నీ ఉన్నాయి చూసారు. ఇటు సైడ్ ఉండే ప్లేసెస్లో ముఖ్యంగా నార్త్ సైడ్ ప్లేసెస్ చాలా కేర్గా ఉండాలి. ఎందుకంటే నార్త్ సైన్స్లోనే శనికుజులు ఉన్నారు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఇక చివరిగా గురుగారు, ప్రధాన సమస్య అక్రమ వలసదారులు. పాకిస్తాన్ నుంచి ఎవరైతే ఉన్నారో మహిళలు ఇక్కడికి వస్తున్నారు, అక్కడ కన్సీవ్ అయ్యి ఇక్కడ పిల్లలు అంటున్నారు, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళట్లేదు. చాలా ప్రధాన సమస్య. మరి ఎటువైపు దారి తీస్తుందంట? ఇలాంటి వాటన్నిటికీ ఇప్పుడు గవర్నమెంట్ చెక్ పెట్టనుందండి. ఖచ్చితంగా చెక్ పెడుతుంది. అయితే ఇంకొక విషయం చెప్పాలి నేను మీకు. ఈ కేతువు ఎప్పుడైతే సింహరాశిలో ఎంటర్ అవుతున్నాడో ఇది కొన్ని రాజకీయ విషయాల్లో కూడా చీలికలు ఏర్పడతాయి. రాజకీయ దాంట్లోనే విడిపోవడము, లేదా కొంతమంది సీఎంలకి ఏదైనా, లేకపోతే కొన్ని ప్రెసిడెంట్లకు కావచ్చు, కొన్ని దేశాల్లో ఉండేటువంటి ముఖ్యమైన నాయకులు కావచ్చు, వాళ్ళంతటి వాళ్ళు వైదొలిగిపోవడము, లేకపోతే వాళ్ళకి కొంచెం గండం ఏర్పడడం అని ఎక్కడ ఉంటుందండి. ఉంటుంది ప్రాణగండం కూడా ఉంటుంది. కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే కేతువు కుజుడు కలిసి సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇది దేవాలయాలకి, రాజులకి కూడా కొంత ఎఫెక్ట్ ఇస్తుంది. రాజులు అంటే ఇన్ సెన్స్ ఇప్పుడు మనకి సీఎంలు, పిఎంలు, ప్రెసిడెంట్ లాగా. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండేది. ఎందుకు చెప్తుంటామంటే వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉంటారు. ఒక దేశం కాపాడడానికి, దేశం బాగుపడడానికి ఆ ప్రెసిడెంట్ కారణం అవుతారు, లేకపోతే ఆ సీఎం, ఆ పిఎం కారణం అవుతారండి. అలాంటప్పుడు వాళ్ళని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ రేంజ్లో ఉండేటువంటి వారు కాస్త కుజ, కేతు గ్రహాలకి చేసుకోవాలి. బ్రహ్మంగారి తెలంగాణ గురించి కావచ్చు, ఇండియా పాకిస్తాన్ వార్, అలాగే రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, చాలా మంచి అనాలిసిస్ మాకు అందించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.